రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసు వాళ్ళది ఎట్లుంటదంటే చేతుల ఫోన్ పట్టుకునుడు, వచ్చిపోయేటి బండ్లను ఫోటోలు కొట్టుడు, ఫైన్లు పంపించుడు ఇదే పని. పట్నంలో కొంతమంది ట్రాఫిక్లో కొలువులు చేసేటి పోలీసు వాళ్ళని చూస్తే ఫోటోలు గుంజేతందుకేనా వీళ్ళకి కొలువిచ్చింది అన్నట్టు చేస్తుంటారు. సరే అదంతా మనకెందుకు కానీ ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఓ వార్త పట్టుకొచ్చిన చూడుర్రి. ఐటీకి ఇప్పటి సంది రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు బండ్లు నడుపుతాం, ఫోటోలు కొట్టి చాలాన్లేస్తే తప్పించుకొని తిరుగుదాం అంటే నడవదుల్లో. ఫోటో గుంజినాక నెల రోజులలో బరాబరి కట్టాల్సిందేనట వేసిన పైన. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా తెలంగాణ రవాణా శాఖ అధికారులు అంటున్న మాటే. గట్ల కాదని ఫైన్లు కట్టమంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, బండి కాయిదాలు ఫ్రీజు. కాకుంటే ఇంకా అమలు కాలేవు, 2-3 రోజులలో అమల్లోకి వస్తుందట కొత్త రూలు. ఏడాదికి 5 కంటే ఎక్కువ చాలాన్లు పడ్డాయంటే అంతే సంగతి. లైసెన్స్ అథారిటీకి రవాణా శాఖ వాళ్లకు మొదలైపోతుందట. ఈ కుంటారా ఎమ్మట్లనే బండి నడిపేటోళ్ళ లైసెన్స్ లేకుంటే బండి ఆర్సి ఏదో ఒకటి బ్లాక్ చేస్తారట. అంటే ఎప్పటికప్పుడు పడ్డ ఫైన్లు పడ్డట్టే కట్టించేందుకు చేసిన ఉపాయం అన్నట్టు అధికారులది. ఫైన్ పడ్డాక నెల రోజులలో పక్కా కట్టాల్సిందే. చల్ అట్టెట్ట ఫైన్ వేస్తారనుకుంటే కోర్టుకు కూడా పోవచ్చునట. కోర్టు తీర్పును బట్టి ఫైన్ కట్టాలనా వద్దా అనేది డిసైడ్ చేస్తారట పోలీసు పెద్ద సార్లు. మరి లేకపోతే నెత్తులకు షిప్పలు పెట్టేది లేదు, ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ రూల్స్ పాటించేది లేదు. రాంగ్ రూట్లలో రయ్యను వస్తారు, సిగ్నల్ జంప్ చేస్తారు, ఫోన్లు మాట్లాడుకుంటా బండ్లు నడుపుతారు, తెల్లందనక బండ్ల మీద 3-4 ఎక్కి రయ్య తిరుగుతారు. ఇక ఇప్పటి సంది గిసువంటి వాళ్ళ ఆటలు నడవవు అన్నట్టు. మరి చూడాలే కొత్త రూల్తోనేమన్నా భయం లేకుండా బండ్లు నడిపేటోళ్ళు జరంతా నిమ్మలం అవుతారో లేకుంటే కుక్క తోకకు రాయి కట్టినట్టే చేస్తారో అనేది రేపు.